అందరికీ నమస్తే. 31st దావత్ ఎట్లా చేద్దాం అనగానే సోపతి గాళ్ళంతా వేసుకొని ముందుకు వచ్చిండ్రు. పనికి పోదాం రా అంటేనేమో పక్క నుంచి పారిపోతారు. దావత్ అనగానే దండుపాలెం గుంపొచ్చినట్టు వచ్చిండ్రు. దావత్కి ఎవరెవరు ఏం తెస్తారు అంటే కర్రకోడి కాపించి ముక్కలు కొట్టి తీసుకొస్తాను ఓ సోపతి గారు అంటే, నేను ఎర్రమని తీసుకొస్తాను ఓ సోపతి గడను, తాళ్ళకు పోయి తెల్లకళ్ళు తీసుకొస్తాను ఇంకో సోపతి గడను. నేను మాత్రం నీ అక్క నా దగ్గర ఏం లేవు టమాటాలు ఉల్లిగడ్డలు పట్టుకొస్తాను నేను చెప్పిన. అందరం కలిసి ఆటోలో మా సోపతి గారిని బాయికాడికి పోయినాం. బాయికాడికి పోయిన తర్వాత కొట్టవల్ల 3 గుండ్లు తీసుకొచ్చి పొయ్యి అంటు పెట్టి పొయ్యి మీద గిన్నె పెట్టి ఇంటికాడ అవ్వ ఎదురకుండా తీసుకొచ్చిన నూనె, ఎర్ర ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ గడ్డలు, పోసు దినుసులు, పసుపు పోసి కమ్మగా పోసుకేసినాం. కూర సగం ఉడకంగానే కమ్మటి వాసన వస్తుందంటే పక్క పండి బాయిదని వచ్చి తాత ఏముంటుందని కమ్మగా వాసన వస్తుందని అక్క ముసలోడు మార్కెట్లో సోపతికి వస్తాడు అని చెప్పి కర్రకాకిని కాపుతాను తాత అని చెప్తే కర్రకాకిని కాపుతాను కానీ ముసలోడు కాకి ముట్టి నిన్నడు మూత తిప్పి సప్టకపోయినా. ఇక పొయ్యి మీద వేసుకున్నాక దీంట్లో పసుపు వేసుకుని కచ్చపచ్చ దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ ముద్ద ఉండేది కదా దాన్ని వెళ్ళంగా దీంట్లో వేసి మంచిగా కలబెట్టినాం. మంట మొత్తం సన్నగా పెట్టినాం, మాడిపోకుండా సన్నగా మంట పెట్టి దీని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపినాం. అల్లం ఎల్లిగడ్డ ముద్దేసి కలబెట్టుకున్న తర్వాత ఇంటికాడ అవ్వ ఎదురుకుంటా మనం తీసుకొచ్చుకున్న కారం పొడి ఉంది కదా, కారం పొడి వేసుకొని మంచిగా కలబెట్టుకొని ఇంత వాటర్ పోసుకొని ఉడికించుకున్నాం కూరను. ఇగో ఇట్లా ముక్కలను చూసినాక పానం ముక్క ముట్టుకోపోయినా నా సోపతి గడి చేయి మీద చెటక్కున జరిచిండు. ఏందిరా కట్ల కొడుతీవిరా అని అడిగిన. వీళ్ళ బాయికాడ వీళ్ళ తాత దయమే తిరుగుతాను కదా, ముక్క ముట్టుకుంటే తాత మేము కూడా పడతారు ఆయన. అబ్బో కొడుకో సగం పానం తెచ్చినట్టు అయింది. కర్రెకోడి కూర కమ్మగా ఉన్నాక దిష్టి తీసి 2 ముక్కలు ముసరుని వారేసి తెల్లకల్లు ఎర్రమందు కోడికూరతోటి కమ్మగా 30 దావతి చేసుకున్నాం. గీది అన్నట్టు దావతి ముచ్చట. నా ముచ్చట నా వంట నచ్చినట్టయితే మా వీడియోను ఇష్టపడుర్రి, సోపతి గాళ్ళకు పంపుర్రి. ఇదే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి. ఇందాక మా వీడియో చూసి నా మాటలు విన్నందుకు అందరికీ శరణార్థులు.